పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. కృషితో నాస్తి దుర్భిక్షం, జపంతో నాస్తి పాతకం. కృషి చేసేవాడికి కరువు ఉండదు, జపం చెప్పేవాడికి పాపం సోకదు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా ప్రార్థనను నేర్పిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనను ఏ విధముగా చేయాలో అని మనకు తోడ్పడుతూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తన వాక్కుకు ఉన్న అద్భుతమైన శక్తిని మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని వాక్కుకు సైతానుని వెడలగొట్టే శక్తి ఉంది, మానవునికి జీవమునొసగే శక్తి ఉంది. వాన మంచు ఆకాశం నుండి దిగివచ్చి అసటకు మరలిపోక భూమిని తడిపి పైరును మొలపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడే మాట వాక్కు కూడా అదే రీతిన ఉండును అని ప్రభు మనకు తన వాక్కుకు ఉన్న అద్భుతమైన శక్తిని తెలియపరుస్తూ ఉన్నారు. ఇటువంటి అద్భుతమైన శక్తివంతమైనటువంటి వాక్కుతో ప్రభువు తన నోటి నుండి వెలువడే మాటతో ప్రార్థనను ఈరోజు మనకు నేర్పించారు. ఆ ప్రార్థనే పరలోక ప్రార్థన. అందుకే పరలోక ప్రార్థన పరమ పూజ్యమైన ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా పరలోక తలుపులు తెరవబడతాయి. ఈ ప్రార్థన ద్వారా ఈ భూలోకములో పరలోక అనుభూతి కలుగుతుంది. ఈ ప్రార్థన ద్వారా దేవునితో మనం అనుబంధాన్ని ఏర్పరచుకోగలం. ఈ ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకొని ఆ చిత్త ప్రకారం మనందరం కూడా మన యొక్క జీవితాలను నడిపించగలం. అందుకే ఈ ప్రార్థనను ఏ విధముగా చేయాలో అని క్రీస్తు ప్రభు మనకు ఈరోజు నేర్పిస్తూ ఉన్నారు. అన్యుల వలె వ్యర్థ పదాలతో కాకుండా ప్రార్థించేటప్పుడు పెద్ద పెద్ద పదాలను ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు అని, పిల్లలు తల్లిదండ్రులతో ఏ విధముగా మాట్లాడతారో మనము కూడా అదే విధముగా మన దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తూ సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకునేలా ప్రార్థించాలి అని ప్రభు మనకు ఈరోజు నేర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనను ఎన్నోసార్లు మనం జపించి ఉన్నాం. ఈ తపస్సు కాలంలో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసేటప్పుడు దేవునితో అనుబంధాన్ని ఎన్నిసార్లు ఏర్పరచుకోగలిగాం? ఈ ప్రార్థన చేసేటప్పుడు ఎన్నిసార్లు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగాం? ఈ ప్రార్థన చేసేటప్పుడు ఎన్నిసార్లు ఇతరులను క్షమించగలిగాం? ఈ ప్రార్థన చేసేటప్పుడు ఎన్నిసార్లు పరలోక అనుభూతిని పొందగలిగాం? ప్రార్థించడానికి కావలసిన శక్తిని, దైవానుగ్రహాన్ని ఆ ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్.